నమస్తే అండి. మనకు ఎపిసోడ్ల వైజ్గా బండి సంజయ్ గురించి పోతూనే ఉంది ఎపిసోడ్లు. రేపైంది వాస్తవము, అమ్మాయి మైనర్ అనేది వాస్తవము. ఇవన్నీ తెలిసినా కానీ ఇప్పటికి కూడా తను ఏం తప్పు చేశాడు అనేది ఒప్పుకోలేకపోతున్న బండి సంజయ్ గారు. అంటే కేంద్ర సహాయక మంత్రిగా ఉంటే దాన్ని ఒప్పుకోవడానికి చేత కావట్లేదు అనే చెప్తున్నాడు. అంటే ఆ రోజున బండి సంజయ్ గారు ప్రమాణ స్వీకారం చెయ్యలేదా? దాన్ని ఏ విధంగా చేస్తారు? భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, నేను నా భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేస్తున్నా అని వాళ్ళ పేర్లు చెప్పుకొని, మరి అప్పుడు చెప్పనట్టుంది బండి సంజయ్ గారు. ఇంకేముంటుంది? కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా భారతదేశ రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని ఆ ప్రమాణ స్వీకారం చేపిస్తే అర్థం తెలియట్లేదా? ఇప్పుడు జనాలు ఆలోచించరా? ఈ రోజున బండి భగీరథన్ వచ్చేసి రేప్ జరిగింది అని చెప్పేసి చెప్తుంటే దాన్ని కాదు అని ట్రాప్ అని చెప్పేసి ఒక కథ అల్లి, ఎవరు తినొచ్చేసి కేంద్ర సహాయక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టే కదా ఈ రోజున ఏ విధంగా కొడుకును కాపాడుకోవాలి అనే దాంట్లో వచ్చేసి డ్రామా చేసి కొంతమందికి పైసలు ఇచ్చేసి కొంతమంది ఆర్టిస్టులు అందరూ మాట్లాడే, ఇక కొంతమంది ఉంటారుగా అక్కలు, లిప్స్టిక్లు రాణులు, బెంజ్ కార్లు నడిపే రాణులు, బండుల రాణులు, హిందూ ముస్లిం అనే రాణులు, లవ్ జిహాద్ అనే రాణులు. మరి ఈ రోజున హిందూ అమ్మాయికి వచ్చేసి అన్యాయం చేసిన హిందూ అబ్బాయి అయితే నోర్లు కూడా తెరవట్లేదు. మరి ఆ ప్రమాణ స్వీకారానికి అర్థం తెలియలేదా వాళ్ళకి? ఈ రోజున ఏం చెప్తున్నాడు? నేనే ఒప్పచెప్పినా అంటే 8వ తారీఖు కేసు పెట్టడానికి పోతే రిటర్న్ కేసు పెట్టిపిచ్చేసి ఆ రోజున నీకు వాళ్ళు వచ్చేసి నీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడే వచ్చేసి నిజంగానే ఈ ప్రమాణ స్వీకారానికి నీకు అర్థం తెలుసుంటే మీ కొడుకును లాగి కొట్టి నా కొడక నడురా అని చెప్పేసి నువ్వు ఒప్పగించకుండా ఏం చేసినావు? దాచిపెట్టుకుంటా ఫోన్ వచ్చేసి మొత్తానికి దాంట్లో డేటానంతా ఎరైజ్ చేసేసి ఫోన్ ఒప్పచెప్తారు. మళ్ళీ ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నేను మంచి శుద్ధిగా వచ్చేసి కొడుకు తప్పు చేస్తే ఒప్పచెప్తా అని చెప్పేసి అన్ని 17వ తారీఖు అంటే 8వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు. 5 గంటలు వచ్చేసి అక్కడ కూసబెడతారు. తర్వాత మోడీ వస్తాడు, ఆహా ఇహి అని మాట్లాడి పోతాడు. ఆ తర్వాత వచ్చేసి చెడ్డీ దోస్త్ అని ఈయన అంటాడు. నెక్స్ట్ 11వ తారీఖు అప్స్కాండింగ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళే చెప్తారు. అంటే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము ఎంత సోమరిపోతగా రన్ అవుతుందో అనేది ఇక్కడ తెలియజెప్తున్నారు. జనాలకు అర్థమవుతుంది. అంటే హోమ్ మినిస్టర్ దేనికి పనికి రాకుండా పదవిని దగ్గర పెట్టుకొని ఈరోజు సీఎం ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు, రక్షణ లేకుండా చేస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ మొత్తానికే పడిపోయింది అనే టైప్లో ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఒకసారి ఏమో వచ్చేసి నేను అప్పచెప్పినా అంటాడు. ఈరోజు అంటే 17వ తారీఖు మొత్తానికి ఆయనను అప్పా జంక్షన్ దగ్గర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చేసి ఈరోజు అంటే 21వ తారీఖు 21. ఈ రోజున వచ్చేసి తను పట్టుకున్నారు అప్పా జంక్షన్లో. ఒకవేళ ఆయన ఒప్పచెప్తే తన ఇంటికి పిలిపించి ఒప్పచెప్పాలి కదా. అప్పా జంక్షన్లో ఏమన్నా ఆయన ఇల్లా నా ఇల్లా అని చెప్పేసి ఈరోజు నీతి సూక్తులు పడుతున్నాడు. మరి ఇప్పటిదాకా నీకు అర్థం కాలేదా అసలుకి ఏం చేస్తున్నావు? ఒక బండి సంజయ్ అనే పర్సన్ కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నాడంటే పోలీస్ వ్యవస్థ తనకు ఏకైక కుమారుడు బండి భగీరథ, తన మీద కూడా ఏదైనా అంటే మన దాడులు జరగవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు అనేది ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత. అంటే బండి సంజయ్కి ఏ విధంగా ఇస్తారో ఏకైక కుమారుడు కాబట్టి అసంఘిక కార్యక్రమాలు సంథింగ్ చాలా అంటారు కదా, వాటి వల్ల వాళ్ళకు కూడా వచ్చేసి ఇవ్వాల్సి వస్తుంది సెక్యూరిటీ అంటారు. మరి ఈ రోజున అప్స్కాండింగ్ అని చెప్పేసి అంటే
మీరే అబ్స్కాండింగ్ అని మాట్లాడితే అంటే బండి సంజయ్ కుమారునికే మీరు వచ్చేసి అబ్స్కాండింగు పారిపోయిండు అని చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈరోజు ప్రజలను ఏ విధంగా వచ్చేసి మీరు పక్కదారులు పట్టిస్తున్నారు, రాంగ్ రూట్గా ఆలోచించడానికి ఏ విధంగా చేస్తున్నారని ఈరోజు తెలియజెప్తున్నారు. కొంచెమైన సిగ్గుండాల. ఈ రోజున నేనొప్ప చెప్పినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు, లేదు లేదు మా ప్రభుత్వమే పట్టుకున్నదని ఈయన చెప్తా ఉంటాడు. అంటే దొంగలు పడ్డ 6 నెలలకి ఇద్దరు వచ్చేసి మేము మా విధులను నిర్వహించినాము అని చెప్పేసి ఈరోజు అంటే తెలంగాణ ప్రజలకు భద్రత లేదు, పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చి అస్తవ్యస్తమైంది అన్నట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటే అనేలాగా ఈరోజు ప్రవర్తించి మనకి ఇంకా ఈ డైలీ సీరియల్ నాటకాల్లాగా రోజుకు ఇంకా పోతూనే ఉన్నాయి. సో ఈ విధంగా నడుస్తుంది. రేపొద్దున డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నప్పుడు ఉన్న రాష్ట్రాలలో వచ్చేసి రేపులు చేసిన వాళ్ళకి ఏ విధంగా వచ్చేసి మాలలేసి పెద్ద ఘనకార్యాలు చేసుకున్నట్టుగా ఏ విధంగా వాళ్ళను ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా కూడా సేమ్ అదే విధంగా రేపు చేయబోతున్నారు అనే వార్తలు కూడా మనకు వస్తున్నాయి. సో ప్రభుత్వము ఇంత సిగ్గు లేకుండా, కనీసం వచ్చేసి భయము భక్తి లేకుండా దేవుడి మీద ప్రమాణం చేసేసి వీళ్ళు ఈ రోజున వాళ్ళ కోసము, వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళ సంపాదన కోసం తప్ప ప్రభుత్వాలు ప్రజల కోసం లేదు. ఈ ప్రజా వ్యవస్థ ఉంది, ప్రజల కోసం ఉండాలి, మీ అధికారం కోసం కాదు, మీ అహంకారానికి కాదు అనేటట్టుగా నిజంగా చట్టాలు ఈరోజు వచ్చేసి ఏదైతే సామాన్యుల ప్రజలకు ఏ విధంగా శిక్షలు వేస్తారో అదే విధంగా బడా బాబులకు కూడా అదే విధంగా శిక్ష వేసిన రోజే ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్టు, రాజ్యాంగంలో ఏ విధంగా ఇంకా చట్టం బతికుంది అనే దాంట్లో జనాలకు చెప్పాలి అనుకున్నప్పుడు ఇది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఈ రోజున జంజీ యుగం ఏ విధంగా అయితే వాళ్ళకు వచ్చేసి వాళ్ళ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు ఏ విధంగా రైట్ అంటే మాట్లాడే హక్కు ఉండాలి అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మొత్తం కాల రాస్తుంది. కాబట్టి దానికి అతీతంగా తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా వాళ్ళకు మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే శిక్షలు పడతాయో అదే విధంగా ఇంకొకసారి ఒక అమ్మాయిని వస్తువుగా బండి భగీరథ ఛాలెంజింగ్ పెట్టి పడేస్తా అని చెప్పేసి తనను ఏ విధంగా అయితే గాంజాయి అదేవిధంగా మందు ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని తన అమ్మాయిని వశపరుచుకొని ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే బలవంతం చేశాడు అనేది అందరికి తెలుసు. ఇంకా ఈ విధంగా చేసే వాళ్ళు ఉంటే వణుకు పుట్టేలాగా ఈరోజు శిక్షలు పడాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.